హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ 242. మధుతో ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ కుదురుగా ఒక చోట కూర్చోమని నీకు ఎన్నిసార్లు చెప్పినా నా మాట నువ్వు ఏనాడైనా విన్నావా మధు? చిన్నపిల్లకి చెప్పినట్లుగా నెమ్మదిగా బుజ్జగించి మరీ నీకు చెబుతాను. నేను చెప్పే విధానం బట్టి ఏ చిన్నపిల్లలైనా నా మాట వింటారేమో, కానీ నా భార్య మాత్రం నా మాట వినదు. అయినా ఒక్కరోజు కుదురుగా కూర్చోలేకపోయావా? నీతో ఇప్పుడు కాదులేవే, నేను నా మీటింగ్ కంప్లీట్ చేసుకొని అప్పుడు వచ్చి నీతో మాట్లాడతాను అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య. మధు తన ఫోన్ని పక్కన పెడుతూ గట్టిగా ఊపిరి పీల్చుకొని గ్లాసుడు మంచినీళ్లను గడగడ తాగేసి ప్రస్తుతానికైతే బావ చేతిలో బ్రతికిపోయాను అని అనుకుంటూ బావ వచ్చేలోపు నా కాలు వాపును నేను తగ్గించుకోవాలి అని అనుకుంటూ తాను తయారు చేసిన జావను చిన్న గిన్నెలోకి తీసుకొని చక్కగా ఆ జావను చల్లార్చి కొద్ది కొద్దిగా ధ్రువుకి తాగిస్తుంది. ధ్రువుకి వెయ్యవలసిన టాబ్లెట్లను వేసి ధ్రువుని మళ్ళీ పడుకోబెడుతుంది మధు. అలానే మధు, మీనాక్షి, వసుధ ముగ్గురు తమ లంచ్ని కంప్లీట్ చేసుకుంటారు. హైదరాబాద్లో సుధాకర్, భార్గవి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా షాపింగ్ చేసి మంచి రెస్టారెంట్లో లంచ్ని కంప్లీట్ చేసుకుని క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. మొదటిసారి సుధాకర్ ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. పైకి ధైర్యంగా ఉన్నా లోపల టెన్షన్ పడుతున్నాడు మన సుధాకర్. భార్గవి ఆల్రెడీ కంపెనీ పని మీద 2-3 సార్లు ఫ్లైట్ ఎక్కింది. ఇద్దరు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎంక్వైరీ దగ్గర బోర్డింగ్ పాస్ని, టికెట్ని చెక్ చేస్తూ మీకు మేము ఏ విధంగా సహాయపడగలుగుతాము అని ఆవిడ సుధాకర్ని అడుగుతుంది. నాకు ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారండి. నా టెన్షన్ని తగ్గించే ఏర్పాట్లు ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని సుధాకర్ ఆవిడ వైపు చూస్తూ అడుగుతాడు. ఆవిడ బిత్తరపోయి సుధాకర్ వైపు చూసింది. సుధాకర్, ఏంటండి నా వైపు అలా చూస్తున్నారు? మీరే కదా ఇప్పుడు నన్ను అడిగారు మీకు నేను ఏ విధంగా సహాయపడగలుగుతాను అని అంటాడు సుధాకర్. సుధాకర్ వెనకాలే ఉన్న భార్గవి సుధాకర్ వైపు గురిన చూసింది. భార్గవి సుధాకర్ నడుమును గట్టిగా గిల్లుతుంది. అయ్యో భార్గవి, నేను ఆవిడతో జోకుగా మాట్లాడాను అంతే. ఇలా జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంటే నాలో ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది అని నాతో ఎవరో చెప్పారులే అని తన తలని గిక్కుంటూ అంటాడు సుధాకర్. సుధాకర్ తన మనసులో నేను ఒకదాని గురించి ఈవిడిని అడిగితే వీళ్ళంతా మరొకటి అర్థం చేసుకున్నట్లు ఉన్నారు అని అనుకుంటూ అందరి వైపు చూశాడు సుధాకర్. సుధాకర్ అమాయకత్వానికి ఎదురుగా నిలబడి ఉన్న లేడీ కూడా సుధాకర్ మాటలకు గట్టిగా నవ్వుతుంది. రుద్ర కూడా తన పనులన్నీ కంప్లీట్ చేసుకొని సుధాకర్ని, భార్గవిని ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. సుధాకర్ రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర పక్కన కూర్చుంటూ, పర్వాలేదు కదా, మేము సేఫ్గా కిందకి ల్యాండ్ అవుతాం కదా? ఎందుకో తెలియదు, లోపల కంగారు మొదలైంది రుద్ర అని అంటాడు. రుద్ర కూడా సుధాకర్ మాటలకు నవ్వుకుంటూ, కంగారు పడకండి, మీరు భయపడే కొద్దీ ఇంకా మీలో భయం పెరుగుతుందే తప్ప తరగదు. అదే కదా రుద్ర నా బాధంతా. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక చిన్న పెగ్గు దొరుకుతుందా అని అడుగుతాడు సుధాకర్. రుద్ర సుధాకర్ వైపు చూశాడు. అంటే నాలో కంగారు తగ్గి కొంచెం ధైర్యం వస్తుందని అని అంటాడు సుధాకర్. రుద్ర చిన్నగా నవ్వుతూ, మీరు ఎక్కడికి పోనవసరం లేదు, ఫ్లైట్లోనే మీకు అన్నీ దొరుకుతాయి అని చెప్పాడు. అయినా మగవారయ్యుండి మీరేంటండి ఫ్లైట్ ఎక్కడానికి అలా భయపడిపోతున్నారు? మీ భార్యను చూడండి ఎంత ధైర్యంగా ఉందో అని అంటాడు రుద్ర. దానికేంటి, దానికి భయమేస్తే నన్నేగా గట్టిగా పట్టుకునేది, మరి నాకు భయమేస్తే నేనెవరిని పట్టుకోను రుద్ర అని అంటాడు. నన్ను గట్టిగా పట్టుకుందురులేండి, ఇందాకటి నుంచి మీ నస భరించలేకపోతున్నాను. ఫ్లైట్ ఎక్కడానికి
అంతగా భయపడేవాళ్ళు ఈ ట్రిప్కి ఎందుకు ప్లాన్ చేశారు? ఇలా నా ప్రాణాలు తినడానికా అని కోపంగా అడుగుతుంది భార్గవి. సుధాకర్ తనలో తానే నేనెక్కడ బుక్ చేశాను, నా తమ్ముడు రత్నం నన్ను ఇందులో ఇరికించాడు అని తన మనసులో ఫ్లైట్ ఎక్కగానే ఒక పెగ్గు వేసి గప్చిప్గా పడుకుంటాను అని అనుకుంటాడు సుధాకర్. ఫైనల్గా భార్గవి బలవంతం మీద రుద్ర దగ్గరుండి సుధాకర్ భార్గవిని ఫ్లైట్ ఎక్కిస్తాడు. ఎంచక్క ఫ్లైట్ ఎక్కి బాలికి వెళ్ళిపోతారు ఆ ఇద్దరు. ఇక్కడ కడపలో స్కూల్ అయిపోయి ఇంటికి వస్తాడు వెంకట్. ఇంటికి రావడంతోనే తన అమ్మకి హెల్త్ బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశారనే విషయం వెంకట్కి తెలుస్తుంది. వెంటనే వెంకట్ తన తల్లితో వీడియో కాల్ మాట్లాడాలని వెంకటమ్మని తన ఫోన్ని అడుగుతాడు. మీ అమ్మకి ఇప్పుడు బాగానే ఉందిలే, ఇందాకే నేను మీ అమ్మతో ఫోన్లో మాట్లాడాను. నువ్వు ముందు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకోసమే వేడి వేడిగా బజ్జీలు చేయిస్తున్నాను, ఇద్దరం కలిసి తిందాము అని అంటుంది వెంకటమ్మ. వెంకట్ లోపలికి వెళ్తూ ధ్రువ్ బెడ్రూమ్ వైపు చూసి, ఇప్పుడు ధ్రువ్కి ఎలా ఉంది నాయనమ్మ? ధ్రువ్కి జ్వరం తగ్గిందా అని వెంకటమ్మని అడుగుతాడు. పొద్దుట్నుంచి ధ్రువ్ తనకు కనిపించలేదనే విషయం వెంకటమ్మకు అప్పుడు గుర్తుకొస్తుంది. ఏంటి నాయనమ్మ, నేను అడుగుతుంటే అలా బొమ్మలా నిలబడిపోయావే? ధ్రువ్ తన బెడ్రూంలోనే పడుకొని ఉన్నాడా? నేను వెళ్ళి ధ్రువ్ని తీసుకుని వస్తాను, ధ్రువ్ మనతో పాటు స్నాక్స్ తింటాడు అని అంటాడు వెంకట్. వెంకటమ్మ తెలివిగా, వాడెక్కడున్నాడు? ఇందాకే ఆ పనివాడితో కలిసి మీ అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఎంతసేపు అమ్మా కొడుకులకి ఆ పిల్లాడే లోకం, ప్రేమనంతా కూడా వాడి మీదే చూపిస్తారు మీరిద్దరు. ఎదురుగా ఇంత మనిషిని కనపడుతున్నా నీకు ఎలా ఉంది నాయనమ్మా? నువ్వు ఏమైనా తిన్నావా లేదా అని నువ్వు నన్ను ఎప్పుడైనా అడిగావట్రా? వెంకట్ తన మనసులో, అమ్మో, నాయనమ్మతో ఇప్పుడు వాదిస్తూ కూర్చుంటే నా బుర్ర తినేస్తుంది, నేను త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని గబగబా లోపలికి వెళ్ళిపోతాడు వెంకట్. వెంకట్ ఫ్రెష్ అయి స్నాక్స్ తిని వాళ్ళ నాయనమ్మకి తెలియకుండా తన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేస్తాడు. లక్ష్మి తన ఫోన్ని లిఫ్ట్ చేసి, చెప్పు నానా వెంకట్, స్కూల్ నుండి వచ్చేసావా అని నీరసంగా అడుగుతుంది. అమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది? నీ జ్వరం తగ్గిందా? ఎప్పుడు నువ్వు ఇంటికి వస్తావు అని అడుగుతాడు వెంకట్. నాకిప్పుడు బాగానే ఉంది నాన్న, నేను త్వరగా ఇంటికి వచ్చేస్తానుగా. నువ్వు ధ్రువ్ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. అన్నట్లు ధ్రువేడి అని అడుగుతుంది లక్ష్మి. అమ్మా, ధ్రువ్ నీ దగ్గరే ఉన్నాడు కదా అని అడుగుతాడు వెంకట్. ధ్రువ్ నా దగ్గర ఉండడం ఏంటి వెంకట్? ధ్రువ్ మన ఇంట్లోనే ఉన్నాడుగా అని పైకి లేచి కూర్చొని అడుగుతుంది లక్ష్మి. ధ్రువ్ ఇంట్లో లేడమ్మా, నేను ఇల్లంతా వెతికి చూశాను, ధ్రువ్ ఎక్కడా కనిపించలేదు. ధ్రువ్ ఎక్కడా అని నాయనమ్మని అడిగితే నీ దగ్గర ఉన్నాడని నాతో చెప్పింది. ఏంటి వెంకట్ నువ్వు మాట్లాడేది? అవునమ్మా, కావాలంటే ఇప్పుడే నాయనమ్మతో నేను మాట్లాడిస్తాను అని అంటూ వెంకటమ్మ దగ్గరికి వెళ్తాడు వెంకట్. ధ్రువ్ ఏడి అని అంటూ వెంకట్ అడుగుతున్న ప్రశ్నకి వెంకటమ్మ సమాధానం చెప్పలేక, నేను కూడా వాడిని పొద్దుటి నుంచి చూడలేదు, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు మాత్రం ఏం తెలుసు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది వెంకటమ్మ. తన అత్తగారి మాటలు విన్న లక్ష్మికి ఒక్కసారిగా గుండె జారింది. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని కంగారు పడిపోతూ అడుగుతుంది లక్ష్మి. ఏంటే నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావు? వాడు ఎటుపోయాడో ఏంటో, నీకేదో సహాయం చేద్దామని నేను ఇక్కడికి వస్తే మీరంతా నా ప్రాణాలు తింటున్నారు కదే అని గట్టిగా అరుస్తుంది వెంకటమ్మ. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వెళ్ళి మన చుట్టుపక్కలంతా చూసి వస్తాను. ధ్రువ్ తన ఫ్రెండ్స్ ఇంట్లో ఏమైనా ఆడుకుంటూ ఉన్నాడేమో, అక్కడ కూడా చూసి వస్తాను. ధ్రువ్ ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడులేమ్మా, నువ్వు కంగారు పడకు,
నేను ఇప్పుడే ధ్రువుని వెతకడానికి వెళ్తున్నాను అని అంటూ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి జ్వరం మళ్ళీ తెచ్చుకోకమ్మా అని చెప్పాడు వెంకట్. త్వరగా వెళ్ళి ధ్రువ్ ఎక్కడున్నాడో చూడు నాన్న అని అంటుంది లక్ష్మి. వెంకట్ ఫోన్ని కట్ చేసి పక్కన పెడుతూ వెంకటమ్మ వైపు కోపంగా చూస్తూ, నా ధ్రువ్కి ఏమైనా కావాలా? నాయనమ్మ, నిన్ను నేను ఊరికనే వదలను, నిన్ను నేను పోలీసులకు అప్పగిస్తాను అని వెంకటమ్మను బెదిరిస్తూ ధ్రువుని వెతకడానికి బయటకు వెళ్తాడు వెంకట్. వెంకటమ్మ కోపంగా, ఈ పిల్ల రాక్షసుడి వల్ల నా మనవడు కూడా నన్ను బెదిరించేవాడయ్యాడు. ఈ పిల్ల రాక్షసుణ్ణి ఇంటికి రానివ్వు, వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతాను అని కోపంగా ఊగిపోతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటుంది వెంకటమ్మ. తెలిసిన వాళ్ళ ఇళ్లల్లోనూ ధ్రువ్ ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళి అందర్నీ, మా ధ్రువ్ ఏమైనా ఇటుగా వచ్చాడా, మీకు కనిపించాడా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు వెంకట్. అందరూ మాకు తెలియదు అనే సమాధానం చెప్పారు. వెంకట్ నీరసంగా ఇంటికి వచ్చి లక్ష్మికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. లక్ష్మి తన గుండెలను బాదుకుంటూ, నన్ను త్వరగా డిశ్చార్జ్ చెయ్యండి, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటూ హాస్పిటల్లో గొడవ చేస్తోంది. టీ తాగి వద్దామని బయటకు వెళ్ళిన పనివాడు అప్పుడే హాస్పిటల్ లోపలికి వచ్చి లక్ష్మి వైపు చూసి, ఎందుకు లక్ష్మి ఇంతగా ఏడుస్తూ గొడవ చేస్తున్నావు అని గట్టిగా అడుగుతాడు. ధ్రువ్ బాబు ఇంట్లో లేడట, పొద్దుట్నుంచి ధ్రువుని ఎవ్వరూ చూడలేదట అని ఏడుస్తూ లక్ష్మి ఆ పనివాడితో చెప్పింది. ఇంతమంది ఉన్నా చిన్న పిల్లాన్ని చూసుకోలేకపోతున్నామే, పిల్లాడు ఏడి అని సార్ నన్ను అడిగితే సార్కి నేను ఏమని సమాధానం చెప్పను అని అంటూ తన తలను బాదుకుంటోంది లక్ష్మి. మరి మీ అత్తగారు ధ్రువ్ ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నాడు, నేను చూశాను అని నాతో అంది లక్ష్మి అని అంటాడు ఆ పనివాడు. మా అత్తయ్య అన్ని అబద్ధాలు చెప్పింది, ధ్రువ్ ఇప్పుడు ఇంటి దగ్గర లేడు అని అంటూ ఏడుస్తోంది లక్ష్మి. అప్పుడు పనివాడు, పొద్దున మనతో పాటు ధ్రువ్ అంబులెన్స్ లో హాస్పిటల్కి వచ్చాడనే విషయం లక్ష్మికి చెప్పాడు. లక్ష్మి ఆశ్చర్యంగా ఆ పనివాడి వైపు చూసింది. నిన్ను హాస్పిటల్లో చేర్చే హడావుడిలో ధ్రువ్ మనతో పాటే ఉన్నాడనే విషయం నేను కూడా మర్చిపోయాను లక్ష్మి అని అంటాడు ఆ పనివాడు. లక్ష్మి వెంటనే ధ్రువ్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాలని తన ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఆ పనివాడు లక్ష్మి వైపు చూసి, ఇప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు లక్ష్మి, సార్కైతే కాదు కదా అని అంటాడు. చూడు లక్ష్మి, ముందుగా మనము పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఇక్కడ చుట్టుపక్కల అందరినీ అడిగి వెతుకుదాము, అప్పటికి మన ధ్రువ్ బాబు కనిపించకపోతే అప్పుడు బాబు గారికి ఫోన్ చేద్దాము, ముందు మనము పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అని అంటాడు ఆ పనివాడు. అప్పుడే లక్ష్మి ఫోన్కి లక్ష్మి భర్త కాల్ చేస్తాడు. లక్ష్మి ఏడుస్తూ తన భర్తతో విషయం మొత్తం చెప్పింది. నువ్వు కంగారు పడకు లక్ష్మి, నేను ఆల్రెడీ బస్ ఎక్కేశాను, వెంకట్ నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు, నేను 1 గంటలో నువ్వు ఉండే హాస్పిటల్కి చేరుకుంటాను, నువ్వు కంగారు పడకు, నేను వస్తున్నానుగా అని అంటాడు. లక్ష్మి ఏడుస్తూ అలానే బెడ్ మీద కూర్చుంటుంది. పనివాడు కూడా తన తెలివి తక్కువతనానికి తన తలని బాదుకుంటూ లక్ష్మికి ఎదురుగ్గా చైర్లో కూర్చుంటాడు. ఇక్కడ ఊరిలో కృష్ణ దిగులుగా ఏదో కోల్పోయిన దానిలా ఆలోచిస్తూ తన రూమ్లో కూర్చొని ఉంటుంది. భాస్కర్ కృష్ణ వైపు చూసి, కృష్ణ అంత ఫ్రీగా కూర్చున్నావు, నేను నీకు ఇచ్చిన వర్కునంతా కంప్లీట్ చేశావా అని అడుగుతాడు. కృష్ణ నీరసంగా లేదు అని తన తలను అడ్డంగా ఊపుతుంది. ఎందుకు చెయ్యలేదే అని గట్టిగా అడుగుతాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ, ఇంత అందాన్ని ముందర పెట్టుకొని నా భార్యతో సరదాగా 4 మాటలు మాట్లాడదామే, దాన్ని కూడా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాము అనే జాసే ఈయనకు లేదు చూడు, ఎప్పుడు చూడు
చదువు చదువు అని అంటూ నా ప్రాణం తింటున్నాడు. ఈయన గారికి చదువు అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఆ పుస్తకానికే తాళి కట్టి వాటితోనే కాపురం చేయవలసింది అని తన మనసులో అనుకుంటూ, బావా, నిన్న రాత్రి నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినది నాకు అర్థం కాలేదు బావా, అందుకే ఆ వర్కును నేను చెయ్యలేకపోయాను అని అంటూ తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది కృష్ణ. నీకు ఎందుకు అర్థమవుతుందే? మనిషివే ఇక్కడ ఉన్నావు, మనసంతా ఎక్కడో ఉంటే ఇలాంటి సమయంలో సబ్జెక్టే కాదు నీ బుర్రకు నేనేం చెప్పినా ఎక్కదులే అని అంటాడు భాస్కర్. సంధ్య లావణ్య ఇద్దరు కృష్ణ కోసం భాస్కర్ ఇంటికి వస్తారు. భాస్కర్ సంధ్య లావణ్యల వైపు చూస్తూ, వచ్చారు మీ తొట్టి గ్యాంగులోని 2 కోతులు, ఇక్కడున్న మరో కోతిని కలవడానికి వచ్చారు, వెళ్ళు వాళ్లతో ఉప్పర్ మీటింగ్ పెట్టు అని అంటూ భాస్కర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సంధ్య లావణ్య ఇద్దరు దిగులుగా మొహాలు పెట్టుకొని కృష్ణ దగ్గరికి వచ్చి, మధు, వసుధ, మీనాక్షి ముగ్గురు ఇక్కడ లేకపోయేసరికి మనకు బాగా బోర్ కొడుతోంది కదూ అని అంటుంది లావణ్య. సంధ్య కృష్ణ వైపు చూసి, దొంగ మొహాలు, మనకి ఒక్క మాటైనా చెప్పకుండా మధుతో కలిసి ఊరికి చెక్కేశారుగా ఆ ఇద్దరు. వసుధ, మీనాక్షి నా కంటికి కనిపించాలి, పచ్చడి కింద దంచేస్తాను వాళ్ళని అని అంటుంది సంధ్య. కృష్ణ సంధ్య లావణ్యల వైపు చూస్తూ విరక్తిగా ఒక నవ్వు నవ్వుతుంది. లావణ్య సంధ్య కృష్ణలతో, మనం కూడా ఏ ఊరికైనా వెళ్ళి ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి వద్దామా అని అడుగుతుంది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.